ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతల కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. పంటలకు నీరు అందించలేని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేసి పంట పొలాలను తడుపుతుండగా మరికొన్ని ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో మత్తడి వాగు, సాతనాల, కెడెం, స్వర్ణ, గడ్డెన వాగు ప్రాజెక్టులో ఎగువ నుంచి నీటి రాక నిలిచిపోవడంతో దంచి కొడుతున్న ఎండలతో డెడ్ స్టోరేజ్కు చేరుకుంటున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత కారణంగా భూగర్భ జలాలు కూడా పూర్తిగా అడగంటిపోతున్న పరిస్థితి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి నీటి కొరత ఏర్పడింది. ముఖ్యంగా తాగునీటి ఇబ్బందులతో పాటు సాగుకు సంబంధించిన ఇబ్బందులు కూడా రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితి ప్రస్తుతం చూడొచ్చు. మనం మా తాంసి మండలంలోని మత్తడివాగు ప్రాజెక్టు వద్ద ఉన్నాం. ఈ మత్తడివాగు ప్రాజెక్టుకు సంబంధించి 9,000 ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు ప్రస్తుతం డెడ్ స్టోరేజ్ దిశగా చేరుకుంది. ప్రస్తుతం అయితే ఎగువ నుంచి కూడా నీరు రావడం నిలిచిపోయిన పరిస్థితుల నేపథ్యంలో గడిచిన వారం 10 రోజులతో ఈ రోజుకు పోల్చుకుంటేనే ప్రస్తుతం డెడ్ స్టోరేజ్ దిశగా చేరుకుంది. పూర్తిగా అడగంటిపోతున్న పరిస్థితి. నీరు లేకపోవడం కారణంగా ఈ ప్రాజెక్టుని నమ్ముకొని రబీలో సాగు చేసుకుంటున్న పంటలకు సంబంధించి సాగునీరు అందలేని పరిస్థితుల నేపథ్యంలో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రాజెక్టులకు ఇదే పరిస్థితి నెలకొంది. ఆదిలాబాద్ జిల్లాలోని మత్తడివాగు ప్రాజెక్టుతో పాటు సాతనాల వాగు ప్రాజెక్టు, అదేవిధంగా నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు, స్వర్ణ ప్రాజెక్టు, అదేవిధంగా గడ్డెన్న వాగు ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టులన్నిటికీ కూడా ప్రస్తుతము ఎగువ నుంచి నీటి రాక నిలిచిపోయిన నేపథ్యంలో నీరంతా కూడా అడగంటిపోతున్నాయి. అదేవిధంగా డెడ్ స్టోరేజ్ దిశగా చేరుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం ఏప్రిల్ 2-3 వారాల్లోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే వచ్చే మే మాసం ఎట్లా ఉంటుందని రైతులు అంచనా వేసుకొని ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే సాగునీరు అందే పరిస్థితి లేదు. నిన్నటి రోజు కడెం ప్రాజెక్టుకు సంబంధించి నీటిని విడుదల చేయాలని అక్కడ రైతులంతా కూడా ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన పరిస్థితి. ఇరిగేషన్కి సంబంధించిన అధికారుల కార్యాలయం ముందు ఆందోళన చేశారు. ప్రస్తుతం అయితే నీటిని విడుదల చేస్తాం 1-2 రోజుల్లో అని నిన్నటి రోజు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం అయితే అన్ని ప్రాజెక్టులు కూడా ఎడారిని తలపిస్తూ ఉన్నాయి. మైదానాల్లో మారిపోయాయి. నీరంతా కూడా ఇంకిపోతున్న పరిస్థితి. ఎగువ నుంచి నీరు రాకపోవడం, అదేవిధంగా ప్రస్తుతం అయితే స్టోరేజ్ ఉన్న నీరంతా కూడా ఇంకిపోవడం, మరోపక్క కొన్ని ప్రాజెక్టులలో అక్కడక్కడ కొంత లీకేజీ కారణంగా, కాలువల లీకేజీ కారణంగా నీరు కూడా పూర్తి స్థాయిలో చేరలేని పరిస్థితి. ప్రస్తుతం అయితే ఈ మత్తడివాగు ప్రాజెక్టుకు సంబంధించి 9,000 ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ఈ ఆయకట్టు ప్రస్తుతం లెఫ్ట్ కెనాల్ ద్వారానే జిల్లాలోని తాంసి మండలంతో పాటు జైనత్ మండలంలోని కొన్ని గ్రామాలకు సాగునీరు అందుతున్నప్పటికీ చివరికి ఏదైతే ఆయకట్టు చివరిలో ఉన్న భూములకు మాత్రం సాగునీరు అందే పరిస్థితి లేదు. ప్రస్తుతం చాలామంది రైతులు 1-2 తళ్ళు ఇస్తే పంటలు చేతికి అందే సందర్భంలో పంటలను రక్షించుకునేందుకు పడరాని పాటలు పడుతూ ఉన్న పరిస్థితి.